సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా కన్న తండ్రి, గడిచిన సమయమంతా మీ కృపచేత, మీ శక్తి కలిగినటువంటి హస్తముల మాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి, మరొక ఉదయకాల సమయం నందు మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మిమ్మలను స్మరిస్తూ మీ మాటలని ధ్యానించుటకై మీరు ఇస్తున్నటువంటి ఈ సదావకాశాన్ని బట్టి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీ యొక్క దివ్యమైనటువంటి వాణిని వినుటకై మేము మా మనస్సులను సిద్ధపరుచుకొని ఉంటుండగా మాకు కావలసినటువంటి ఆ మంచి మాటలను వినిపించండి. మేము విని ఆలకించి మా జీవితములను సరిచేసుకొనులాగున మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక తోడును మా అందరి పట్ల ఉంచండి. మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి కృపగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. వీడియో మ్యూట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నిన్నటి దినమున ఎవరు దేవుని పిల్లలు అనేటువంటి అంశమును ఆలకించి ఉంటున్నాం. ఇవి ఏవో ఆషామాషిగా చెప్పుకుంటున్నటువంటి మాటలు కాదు, పాఠాలు కాదు. మన జీవిత భవిష్యత్తును మార్చగలిగేటువంటి అతి అద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు గనుక ఏది విని విడిచిపెట్టకుండా విన్నదానిని హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారముగా నా జీవితమును ఉంచుకోవాలి అని అనుదినము జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు. అందుకే దేవుడు బైబిల్లో వ్రాయింపచేశాడు. ఈ విధంగా మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మనము పొద్దుపోక ఊసుపోక పనులు లేక ఏదో ఈ విధంగా కూర్చోవాలి, టైం పాస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం కూర్చోవటం లేదు. చాలామందికి చాలా పనులు ఉన్నాయి, చాలా షెడ్యూల్స్ ఉన్నాయి, తీరిక లేనటువంటి వారు కూడా ఉన్నారు. అయినా మనమందరము కూర్చుంటున్నాము అంటే కూర్చున్న మీకు నాకు సార్థకత జరగాలి. ప్రతి సెకను, ప్రతి మాట విలువైనది. విలువైన వాటిని మనము వినియోగించుకోగలిగితే మన జీవిత భవిష్యత్తు చాలా విశేషమైనటువంటిదిగా ఉంటుంది. రైట్. ఇక ఈ దినమున మనము ఆలోచించబోయేటువంటి అంశము, ఎవరు క్రైస్తవులు? రుద్ర ప్రైజ్ దిలాడ్రా.
వాయిస్ మ్యూట్లో పెట్టుకోరా, వీలైతే వీడియో ఆన్లో పెట్టుకో. వీడియో ఆన్లో పెట్టుకోగలిగితే మంచిది. ఓకేనా? రైట్. ఎవరు క్రైస్తవులు? ప్రియ దేవుని వారలారా, మొట్టమొదటగా అంతియొకయలో క్రీస్తు శిష్యులైనటువంటి వారు క్రైస్తవులని పిలువబడ్డారు. క్రీస్తు శిష్యులు అనంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిచేటువంటి వారు అని దాని అర్థం. క్రీస్తు ఆలోచించినట్లుగా ఆలోచించగలగటం, క్రీస్తు మాట్లాడినట్లుగా మాట్లాడగలగటం, క్రీస్తు క్రియలు ఏ విధంగా అయితే చేశాడో అలా చేయగలగటం, ఆ విధంగా క్రీస్తు నడిచినటువంటి మార్గములో ఎవరైతే నడుస్తారో వారు క్రైస్తవులు అనబడతారు. వారి సంఖ్య ప్రారంభములో వందలు, వేలు. ఓకే. ఇక ఈ 21వ శతాబ్దంలో క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారి యొక్క సంఖ్య వందల కోట్లు. ఆ సంఖ్యకి ఈ సంఖ్యకి ఎంత వ్యత్యాసం! నిజంగా ఫిగరేటివ్గా ఆలోచించాలి అనంటే బా ఎంత ప్రోగ్రెసివ్, ఎంత మెరాకిల్! ఇది మామూలు ముచ్చట కాదు. కోట్లాది జనులు క్రైస్తవులు అయ్యారు అనంటే వినటానికి, మాట్లాడుకోవటానికి చాలా గొప్పగా కనిపిస్తుంది. అయితే ఎంత సంఖ్యలో, ఎంత రెట్టింపు స్థాయిలో పెరిగిందో వారిలో అంతటి నాణ్యత ఉన్నదా? మొదటి శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవ్యము ఏదైతే ఉందో అంతటి నాణ్యత నేటి 21వ శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవులలో ఉన్నదా అనేది చాలా ప్రాముఖ్యం. ఆ నాణ్యత లేకుండా, ఆ ప్రామాణికత లేకుండా నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, మా సంఘము క్రైస్తవ సంఘము, మా ఊరు క్రైస్తవ ఊరు, మా రాష్ట్రం, మా దేశం క్రైస్తవ దేశము అని ఎవరెన్ని చెప్పుకున్నా, ఎంత ప్రచారం చేసుకున్నా అది ఎందుకు పనికి రానటువంటి పన్నీరుతో సమానము అనేటువంటి విషయం మర్చిపోకూడదు. రైట్. మరి క్రైస్తవులు అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఎలా ఉంటే క్రైస్తవులు అనబడతారు లేదా క్రైస్తవులుగా ఎంచబడతారు? మనకు మనముగా క్రైస్తవులము అని భ్రమపడితే పొరపడినటువంటి వారము అవుతాం. మనకంటూ కొన్ని ప్రమాణాలు ఉంటాయి, మనకంటూ కొన్ని కొలతలు ఉంటాయి. అయితే పరీక్ష రాసినటువంటి మనము పేపర్ని మనమే దిద్దుకోం, మనమే మార్కులు వేసుకోం. ఎవరు వేయాలి? మాస్టారు వేయాలి కదా, టీచర్ వేయాలి. ఆ టీచరు జవాబు సరిగా ఉందా లేదా అని చూడాలి. దాన్ని బట్టి ఎన్ని మార్కులు వేయాలో వేయాలి. వేయబడినటువంటి మార్కులను బట్టి మనము పాసా ఫెయిలా అని నిర్ణయించాలి. ప్రియులరా, ఇమ్మానుయేలు అని
ప్రవచించబడినటువంటి క్రీస్తు కన్యక అయినటువంటి మరియ గర్భము నుండి బాహ్య ప్రపంచములోనికి వచ్చినటువంటి మహానుభావుడు ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రాంతీయ వాడుక భాషను బట్టి భావం మారకుండా క్రీస్తు అని మనం ఎవరినైతే ఇప్పుడు ఎంచుతున్నామో ఆయనకి ఆనాడు యేసు అనేటువంటి నామకరణం చేశారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు లేదా రాజు. ఈ యేసు క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. యేసుగా రక్షించాడు, క్రీస్తుగా సింహాసనాన్ని అధిరోహించాడు. ఈ యేసు క్రీస్తును నేను ధరించుకున్నాను అని ఎప్పుడు మనము ఫీల్ అవ్వాలి, ఎప్పుడు సంతోషించాలి, ఆనందించాలి, గర్వపడాలి, అతిశయించాలి. ఇది ఎప్పుడు ఆరంభమవుతుంది? చాలామంది ఇప్పటికీ బ్యాటరీ క్లోజ్రా, బ్యాటరీలో ఉందిరా. చాలామంది ఇప్పటికి క్రైస్తవ కుటుంబములో పుట్టుచున్నటువంటి చాలామంది మేము క్రైస్తవులము అనేటువంటి భ్రమలో ఉన్నారు, భావనలో ఉన్నారు. నిజంగా ఎవరు క్రైస్తవులు అనంటే గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవ్వరు కూడా పుట్టుకతో క్రైస్తవులుగా పుట్టరు. పుట్టుకతో దేవుని పిల్లలుగా పుడతారు, పుట్టుకతో మనుషులుగా పుడతారు. అంతే. దేవుని పిల్లలుగా యథార్థవంతులనుగా కనెను లేదా పుట్టించాను. దేవుని పిల్లలుగా పుడతారు, మనుషులుగా పుడతారు లేదా మానవులుగా. పుట్టినటువంటి వారు పెరుగుచున్నటువంటి క్రమములో బాలుర దశలో నుండి యవ్వన ప్రాయములోనికి వెలుచున్నటువంటి ఈ జీవిత ప్రయాణములో వివిధ రకములైనటువంటి తంత్రములను, అంటే రకరకాలైనటువంటి ఈ లోకపు అలవాట్లను వాడి పుర్రెకు తోచింది, మరొకరు చూపించింది, నేర్పించింది, అలవర్చుకొని దేవుని యొక్క లక్షణములు కలిగి పుట్టినటువంటి ఆ పిల్లలు దేవునికి దూరముగా జరిగి దైవ స్వభావాన్ని కోల్పోయి దూరముగా జరగటం మూలంగా సాతాను లేదా దయ్యమునకు చేరువగా వెళ్ళినటువంటి వారు దైవములు కాకుండా దయ్యపు స్వభావాలు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి దయ్యపు స్వభావము కలిగినటువంటి వారికి శక్తి కలిగినటువంటి దేవుని మాటను హృదయములోనికి చొప్పించటం మూలంగా, వినుట ద్వారా కానీ చదువుట ద్వారా కానీ, వాడిలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావాన్ని పోగొట్టి దైవిక స్వభావాన్ని హృదయములో
రూపొందింపచేస్తుంది. అలా వారందరూ కూడా ఆ దయ్యపు స్వభావము అనేటువంటి పాప లక్షణాలను పోగొట్టుకుంటారు. అలాంటి లక్షణాలు మనకు ఎలా కనబడుతాయి ఏంటి అనంటే రకరకాలుగా కనబడుతూ ఉంటాయి. ఆలోచనలు బాగుండవు, మాటలు బాగుండవు, చేతలు బాగుండవు. తప్పుడు మాటలు, తప్పుడు క్రియలు, ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడటము, తినకూడనిది తినటము, త్రాగకూడనిది త్రాగటము, రకరకాలైనటువంటి వ్యసనాలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు, మనసును మెదడును చెరిపేటువంటి మత్తు మద్యపానము సేవించటం, వ్యభిచారము, అత్యాచారము, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, అబద్ధములాడటం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం, సహోదరత్వము సహోదరి మనీతత్వము లేకపోవటం, మానవీయత మంటగలపటం, ఇలాంటి దయ్యపు లక్షణాలు, శరీర లక్షణాలు, వీటిని రూపుమాపి ప్రేమ, దయ, వాత్సల్యత, కరుణ, కృప, సౌమ్యము, సౌభ్రాతృత్వము, సహోదరత్వము, మంచితనము, మేలు చేయటం, పరిశుద్ధంగా బ్రతకటం, తనను వలె అవసరమైతే తన శత్రువును కూడా ప్రేమించటం ఇత్యాది లక్షణాలు ఇవి దైవ సంబంధమైనటువంటివి. ఈ దయ్యపు స్వభావాలను పోగొట్టి దైవపు స్వభావాలను నింపేదే వాక్యము అని మనం ప్రారంభ పాఠంలో చెప్పుకున్నాం కదా. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము ద్వారా వాస్తవాలని తెలుసుకుని ఏది అనవసరము ఏది అవసరము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి చేపట్టాల్సినటువంటిది చేపట్టటం, అందులో భాగంగా అంధకారముతో అలమటిస్తున్నటువంటి ఈ ప్రపంచములోనికి వెలుగు కాంతి రేఖగా ఈ లోకములో అవతరించినటువంటి క్రీస్తు యేసుల వారి నోట నుండి జాలు వారిన మాటలను విని స్వీకరించి శరీరములోని ప్రతి అణువణువున జీర్ణం చేసుకునేటువంటి ప్రక్రియే ఆ కాంతిలో మనకు కనబడేటువంటి మనలోని చీకటి ఏదైతే ఉందో ఆ పాపం, ఆ చీకటిని తొలగించుకోవాలి. క్రీస్తు యేసు సంబంధమైనటువంటి ఆ వెలుగును, ఆ పరిశుద్ధతను నా హృదయములో నింపుకోవాలి. ఎంత చీకటి, ఎంత ఘోరం, ఎంత బాధాకరమైనటువంటి విషయము, ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిది. ఇది నాకు వద్దు, ఈ వెలుగు కావాలి, ఈ పరిశుద్ధత కావాలి, ఈ మంచితనం కావాలి, దీని వలన కలిగేటువంటి ఆ మేలును నేను పొందుకోవాలి అనేటువంటి ఒక పాశ్చాత్తాప హృదయంతో మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని, అయ్యా దేవా, క్రీస్తు యేసు ఎంత గొప్పగా కనిపిస్తున్నాడయ్యా, క్రీస్తు యేసు ఎంత గొప్పగా చెప్పాడయ్యా, క్రీస్తు యేసు ఎంత గొప్పగా జీవించి చూపిస్తున్నాడయ్యా, క్రీస్తు యేసు మమ్మల్ని ఎలా జీవించుమని చెబుతున్నాడో, తద్మూలముగా ఎలాంటి ప్రయోజనాలు నాకు కలుగుతాయని చెబుతున్నాడో అది నాకు కావాలయ్యా, అది నాకు ఇష్టమైందయ్యా, అది నేను కోరుకుంటున్నానయ్యా, అది నాకు అనుగ్రహించండి అయ్యా అనేటువంటి హృదయముతో, దానికి సింబాలిక్గా, దానికి ఒక దృశ్యమానికంగా
ఇంకా చెప్పాలంటే దానికి ఒక అనుభవపూర్వకమైనటువంటి ఎస్, ఈ దినము నుండి ఈ క్షణము నుండి నేను నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మంచిదైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఆ క్రొత్త జీవితాన్ని నేను చేపడుతాను అనేటువంటి ఒక మనోసంకల్పముతో భౌతికమైనటువంటి ఫీలింగే కాదు, మానసికపరమైనటువంటి ఆ ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఏదైతే ఉంటుందో అది పొందుటకై బాప్తిస్మము అనేటువంటి ఒక కార్యము చేసుకుంటాం. ఆ బాప్తిస్మం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే క్రీస్తు యేసును మనలోనికి స్వీకరించుకుంటున్నాం. క్రీస్తు యేసు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, గుణములు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము పొందుకుంటున్నాం. ఎప్పుడైతే క్రీస్తును మనలోనికి స్వీకరించుకుంటున్నామో, క్రీస్తు లక్షణాలని, గుణాలని, స్వభావాలని, వాటన్నిటినీ ఎప్పుడైతే మనము మన మది నిండా ఆవరింప చేసుకుంటున్నామో అప్పటి నుండి మనము ఏమవుచున్నాము అంటే క్రైస్తవులమవుచున్నాము. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అన్నాడు. క్రీస్తు యేసును ఒప్పుకొని బాప్తిస్మము ఎంతమంది అయితే తీసుకుంటారో, ఎవరెవరైతే తీసుకుంటారో వారందరూ ఎవరిని ధరించుకున్నారట? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకోవటం అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ లక్షణాలన్నిటినీ, గుణములన్నిటినీ ధరించుకోవటం. ఆ గుణములను ధరించుకున్నటువంటి, ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులు? మొట్టమొదటగా అంతియొకయలో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు అనంటే ఊరికనే పిలువబడలేదండి, ఊరికనే పిలువబడలేదు. ఒక పేతురు ఏంటో మనకు తెలుసు, యోహాన్ ఏంటో తెలుసు, ఆంధ్ర ఏంటో తెలుసు, యాకోబు ఏంటో తెలుసు, ఒక పౌలు ఏంటో తెలుసు, ఒక మార్త ఏంటో తెలుసు, మరియలు ఏంటో తెలుసు, ఒక సుంటికే ఏంటో మనకు తెలుసు. ఇలా ఎంతోమంది పురుషులు, స్త్రీలు వారి యొక్క స్వభావాలని చూపెట్టారు వారి చేతలతో. వారు క్రైస్తవులు అనంటే దానికి అర్థం ఉంది. మరి మనం క్రైస్తవులం అనంటే మనం విన్నది సరి అయినటువంటి వాక్యానా? అసలు మనం పాశ్చాత్తాప పడగలిగామా? మారు మనసు పొందగలిగామా? మనం కోరుకున్నంత కాదండోయ్, మనకు నచ్చినంత కాదండోయ్, మనకిష్టమైనంత కాదు. దేవుడు కోరుకున్నంతగా మనము మారగలిగామా? ఆ రకమైనటువంటి మనసుతోటే మనం బాప్తిస్మం తీసుకున్నామా? ఆ రకంగానే మన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నామా? అప్పుడే మనం క్రైస్తవులము సుమా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో. ఇక్కడ వాక్యము అనగానే ఇదో పుస్తకము, ఈ పుస్తకంలో కొన్ని పేపర్ల మీద పేజీల మీద పేరాలలో ఈ వాక్యాలు అని
ఒక పుస్తకాన్ని సాధారణంగా లోకములో ఒక పుస్తకము అనంటే దాన్ని మనం ఎలా చూస్తూ ఉంటామో, ఎలా భావిస్తూ ఉంటామో అలా భావించకూడదు. ఆయన వాక్యము అనంటే ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు. ప్రియ సోదరులారా, సోదరిమణులారా అని ఆయన గంభీరముగా తన నోటిని తెరిచి మాట్లాడినటువంటి మాట దేవుని యొద్ద ఉన్నప్పుడు ఏ సంగతులనైతే ఆయన విన్నాడో విన్నటువంటి ఆ మాటలను మోసుకొచ్చి మనకి అనగా ఆనాడు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులకి ప్రత్యక్షంగా వినిపించాడు. దైవాలోచన, దేవుని అంతరంగం ఆవిష్కరించాడు. విన్నటువంటి మాటలలో అంటే వినిపించబడినటువంటి మాటలు ఏంటంటే, పిల్లలారా మీ పట్ల నాకున్నటువంటి సంకల్పం ఏంటంటే, నా చిత్తము ఏంటంటే, నా ఉద్దేశము ఏంటంటే, ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనంటే, ఈ పరిస్థితిలో నుండి మీరు మారి ఏ పరిస్థితిలోనికి మీరు రావాలి అనంటే, ఇది జరగటానికి మీరు ఏం చెయ్యాలి అనంటే, ఇదిగో ఈ విధంగా చేయండి, ఈ రకంగా అలవర్చుకోండి, ఈ రకంగా మీరు మారండి, ఈ రకంగా మీరు జీవించండి. ఒక తండ్రిగా చెబుతున్నాను, మీ దేవుడనుగా చెబుతున్నాను, మీ మేలు కోరేటువంటి వాడనుగా చెబుతున్నాను. వినండి బిడ్డ, వినండి పిల్లలారా, వినండి, నేర్చుకోండి, అలవర్చుకోండి అని మన కన్న తండ్రి మనకు చెబుతున్నటువంటి మాటలవి. ప్రత్యక్షంగా ఆయన కనిపించకుండా, ఎందుకంటే కనిపిస్తే మనం చూడలేము గనక, ప్రత్యక్షంగా ఆయన వినిపించకుండా ఆ మాట కూడా మనం వినలేము గనక, దాన్ని తట్టుకోలేము, ఆ శబ్ద తీవ్రతని మనం తట్టుకోలేము గనక ఆయన ఆయా కాలాలలో ఆయా రకాలుగా దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఈ అంత్యకాలంలో క్రీస్తు యేసు ద్వారా, ఆ పిమ్మట ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు, ఇంకా భక్తులైనటువంటి క్రైస్తవుల ద్వారా వినిపింప చేస్తున్నాడు. మర్చిపోకూడదు. మన తండ్రి మన మేలు కోరి మనకు వినిపించినటువంటి మాటలు 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 అనంటే, ఇక్కడ వాక్యము వాక్యము వాక్యమని దేని గురించి అయితే చదువుకుంటున్నామో, వాక్యము అన్న ప్రతిసారి మీరు మీ మదిలోనికి తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది నా కన్న తండ్రి మాట, నన్ను ఉద్దేశించి నా కోసం వినిపిస్తున్నటువంటి మాట. ఆ వాక్యము అంటే ఆ మాటను ఎవడు గైకొనునో, నీ కన్న తండ్రి మాట వింటావా? దాన్ని అంగీకరిస్తావా? దేవా, మీరు చెప్పింది చెప్పినట్లుగానే నేను అమలు చేస్తాను, ఆ ప్రకారంగానే జీవిస్తానయ్యా అని నీవు దేవునికి మాట ఇవ్వగలవా? ఇచ్చావా? ఇస్తున్నావా? ఇప్పటికైనా ఇవ్వగలవా? ఇచ్చిన మాట ప్రకారము నీవు జీవించగలవా? అలా ఎవరైతే జీవిస్తారో, వాక్యము ఎవరు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవుడు తన ప్రేమతోటే ఈ ప్రకృతిని ఇచ్చాడు. నేల ఏంటి, నింగేంటి, అంతరిక్షం ఏంటి, ఈ భూమి మీద మొక్కలేంటి, రకరకాలైనటువంటి జీవరాశులేంటి, గాలేంటి, నీరేంటి, ఈ ప్రతి విధమైనటువంటి రంగులను రుచులని మనము అడగక మునిపే మనకు ఇచ్చాడు. అందులో ప్రేమ ఉన్నది. వీటన్నింటికంటే మిన్నగా పాపముతో మనమందరము చచ్చిన వారమై ఉండగా మనలని బ్రతికించుకోవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశముతో క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి అనేక మాటలను వినిపించాడు. ఇదిగో శిలువలో మరణించి తన రక్తము ద్వారా ఆ పాపాలని కడిగివేసి మనను పరిశుద్ధులుగా చేసి నరకానికి జారిపోయేటువంటి మనలను నిత్య జీవములోనికి నడిపించటం అనేటువంటి ఈ గొప్ప క్రియ ఏదైతే ఉందో, ఇది ఆత్మ రక్షణార్థమై చేయబడినటువంటి క్రియ
ఇప్పుడు శరీరానికి కావలసినటువంటి వాటిని వేటినైతే అనుగ్రహించాడో వాటిలో ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమవుతున్నది అంటే ఆత్మల కోసము అనుగ్రహించబడినటువంటి దానిని మనం పొందుకొని ఆ ప్రకారముగా మనం జీవించగలిగినప్పుడు ఆ రక్షణని, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నాము గనక అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో సంపూర్ణమగుచున్నది. దేవుని యొక్క ప్రేమ మనలో సంపూర్ణమగుచున్నది కనుక ఆ ప్రేమ మనలో సంపూర్ణంగా ఉందా? దేవుని ప్రేమ మనలో సంపూర్ణంగా లేదు అనంటే ఆయన వైపు నుండి ఆయన వస్తున్నాడు, కానీ స్వీకరించేది మనం కదా. మనము సంపూర్ణముగా స్వీకరించలేకపోతే మనకు ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉండదు సుమా. మనకు ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉండదు. ఏదో ఇప్పుడు పుట్టామా, బ్రతికామా, ఆ తదుపరి చచ్చామా అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన అనుగ్రహించినటువంటి వాటిని అనుభవిస్తాం, అంతకు మిక్కిలి ఇంకా మనకి ఏ భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా మనకు బాగుండాలి అనంటే వర్తమానముతో పాటు భవిష్యత్తు కూడా మనకు బాగుంటున్నప్పుడే దేవుని యొక్క ప్రేమ మనలో సంపూర్ణముగా నెరవేరినట్లు, ఆ ప్రేమ సంపూర్ణతను సాధించినట్లుగా అంటున్నాడు. పరిపూర్ణమాయను అని అంటూ 6వ వచనంలో ముఖ్యమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకుని వాడు. ఏమండి, వాడు అన్నప్పుడు ఇది కేవలం పురుషులకు మాత్రమే అని చెప్పి భావించకూడదు. ఇందులో మీకు ఇదివరకు చెప్పాను, ఆదాము అని అన్నప్పుడు ఆదాములో భాగమైనటువంటి హవ్వకు కూడా చెప్పబడుచున్నటువంటి విషయము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. రైట్? అలా స్త్రీలందరికీ కూడా చెప్పబడుచున్నటువంటి మాట. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేటువంటి వాడంటే ఏమని చెప్పుకుంటాడు? నేను క్రైస్తవుడను, బాప్తిసం ద్వారా క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వాడను అని చెప్తూ ఉంటాడు. మరి అలా చెప్పుకునేటువంటి వాడు ఏదైతే నోటితో చెప్పుకుంటున్నాడో దానినే వాడి జీవిత స్వభావంతో, వాడి నడవడికతో, వాడి చేతలతో చెప్పాలి కదా, చూపించాలి కదా. ఆ మాట ఇక్కడ అంటున్నాడు. చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో, క్రీస్తును ధరించుకున్నానని చెప్పుకునేటువంటి వాడు కూడా అలాగునే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఎలా నడుచుకున్నాడు? 30 ఏట ఇంటి నుండి కాలు బయట పెట్టి దేవాలయములోనికి వచ్చి, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములోనికి వచ్చి తనను గురించి ఏ యెషయా గ్రంథములో ప్రవచించబడిందో ఆ ప్రవచనాన్ని చదివి, ఇదిగో ఈ దినమున నా విషయములో ఈ లేఖనము నెరవేరుచున్నది అని చెప్పి అది మొదలుకొని 3.5 సంవత్సరాలు ఆయన ధ్యాసంతా పరలోకమందు కన్న తండ్రి చేత విన్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ సంకల్పము, ఆ ఉద్దేశము ఏదైతే ఉందో దాన్ని అనుసరించి నేను నా ఇష్టము, నా కోరిక, నా సంతోషం, నా ఆనందం అనేటువంటి వ్యక్తిగత ఆలోచన, స్వార్థము లేకుండా నా కన్న తండ్రి చింత చాలా గొప్పది. నా పిల్లలను నేను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, నా దగ్గరికి చేర్చుకోవాలి. పాపపు బారిన పడి సాతాను మాయలో, ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడుతూ నశించిపోతున్నటువంటి నా బిడ్డలని రక్షించుకోవాలి అనేటువంటి దేవుని యొక్క తపన నేను నెరవేర్చాలి. అయ్యా, మీరేదైతే సెలవిచ్చారో, ఇదిగో నాకొక శరీరమును అమర్చి ఉన్నారు, నీ గ్రంథపు చుట్టలో నేను పుట్టక మునుపు ఏ విధముగానైతే రాసుకుని ఉన్నారో ఆ నీ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి నేను రాలేదు,
నా కన్న తండ్రి ఇష్టమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. మాటలు ఏది మర్చిపోకూడదు. ఏ స్టేట్మెంట్ అయితే యేసు ప్రభుల వారు ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్లన్నీ కూడా మనకును వర్తిస్తాయి. మనము పుట్టక మునుపు కూడా మనల గురించి తన గ్రంథంలో రాసి పెట్టుకుని ఉన్నాడు, మర్చిపోకూడదు. మన నోట కూడా రావలసినటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి ఈ లోకంలో బ్రతుకుటలేదు, మీ ఇష్టమును నెరవేర్చటానికి నేను బ్రతుకుచున్నాను. నేను కూర్చున్నా, నడిచినా, ప్రయాణం చేసినా, ఏ పాటులో ఉన్నా అది నీ ఉద్దేశమై ఉండాలి, మీ చిత్తమై ఉండాలి. అలా మీ చిత్తమును నెరవేరుస్తూ, మిమ్మల్ని సంతోషపరుస్తూ, నేను బాగుంటూ నాతో పాటు 10 మందిని బాగులోనికి నడిపించేటువంటి వాడనుగా ఉండాలి, దాననుగా ఉండాలి అని నీ కన్న తండ్రి సమక్షములో లోకులందరూ వినగలుగులాగున్న బాహటముగా, ధైర్యముగా చెప్పగలగాలి, చేయగలగాలి. అప్పుడు మనం క్రైస్తవులం, మర్చిపోకూడదు. అప్పుడు మన క్రైస్తవులం. అదే కదా అక్కడ అన్నది, ఎలాగూ నడుచుకున్నానో అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన యందు ఉండటం అంటే క్రైస్తవులమై ఉండటం అని దాని అర్థం. క్రైస్తవులమై ఉన్నామని దేని వలన మనల్ని మనం తెలుసుకోవచ్చట. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అంటాడు కదా. ఇప్పుడు మనల్ని మనమే ఎలా పరీక్షించుకుంటున్నాం? ఆయన ఆలోచించినట్టుగానే నేను ఆలోచిస్తున్నానా? ఆయన మాట్లాడినట్టుగానే నేను మాట్లాడుతున్నానా? ఆయన చేసినట్టుగానే చేస్తున్నానా? అలా చేస్తే నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలను. చెయ్యకపోతే కేవలము మనకు మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నటువంటి వాళ్ళం, అనవసరపు ప్రచారం చేసుకుంటున్నటువంటి వాళ్ళం. ఈ అనవసరపు ప్రచారంలో పరిస్థితి ఎలా ఉంటుందనంటే, మనం ప్రచారం చేసుకునేది ఒక రకంగా ఉంటుంది, జీవించేది మరో రకంగా ఉంటుంది. చెప్పుకున్న దానికి చేతలకి పొంతన ఉండదు. ఆ క్రమంలోనే వీరేం క్రైస్తవులరా బాబు, మేము క్రైస్తవులం అంటారు, దేవుని బిడ్డలం అంటారు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, బొంకుతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ప్రతి నేరంలో డేవిడ్లు ఉంటారు, స్టీఫెన్లు ఉంటారు, రూతులు ఉంటారు, మరియలు ఉంటారు. ఇదేం క్రైస్తవ్యం? ఇవేం పేర్లు? ఇవేం చేతలు? అలా మనల్ని మనమే ప్రమోట్ చేసుకుంటున్నాం, మనల్ని మనమే ప్రచారం చేసుకుంటున్నాం. నో, మనల్ని మనము ప్రమోట్ చేసుకోకూడదు, ప్రచారం చేసుకోకూడదు, మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు. సెల్ఫ్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తామండి? ఈవెందో మనది ఏ కులము, ఏ మతము, ఏ ఊరు, ఎప్పుడు పుట్టాం, ఇవన్నీ చెప్పుకోవాలంటే సంబంధిత అధికారులతో ధృవీకరణ పత్రాలని తీసుకుంటాం. అంటే ఆ సంబంధిత వ్యక్తులు ధృవీకరించాలి. అలాంటప్పుడు మనము క్రైస్తవులము అనేటువంటి విషయము మనమే ధృవీకరించుకుంటే ఎలా చెల్లుతుంది? చెల్లదు. మరి దీన్ని ధృవీకరణ ఎవరివ్వాలి? ఎంఆర్ఓ ఇచ్చినా చెల్లదండి. ఈ లోక చట్ట ప్రకారంలో క్రైస్తవులు అని వీళ్ళు సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు. అయినా వాళ్ళు ఇచ్చింది కూడా చెల్లదు. వాళ్ళు ఏం చూస్తారు? నీ నుదుట బుట్టుందా, నువ్వు వస్త్రం ఏం కట్టుకున్నావు, నీ ఇంట్లో ఫోటో ఉందా, నీ ఇంట్లో బైబిల్ ఉందా, ఎన్ని రోజుల నుండి చర్చికి వెళ్తున్నావు, ఇరుగు పొరుగును అడుగుతారు, వీళ్ళు చర్చికి వెళ్తారా? ఈ రకమైనటువంటి ఆధారాలతో వారు క్రైస్తవులోని సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఇవి దేవునికి ప్రమాణము కాదు. దేవునికి ప్రమాణం ఏంటి? మన హృదయం, మన మనస్సు, మన జీవితం. వీటిని బట్టి దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు. కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము
18వ వచనం, 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. నేను క్రైస్తవుని, నేను పరిశుద్ధుడను, నేనెవరనుకుంటున్నారు, దేవుని బిడ్డను అని నీకు నీవే చెప్పుకొని నీకు నీవే మురిసిపోతే నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు చెప్పుకున్నది నీకు అప్లై అవ్వదు. యోగ్యుడు కాడు, కానీ జాగ్రత్తగా గమనించండి, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడవుతాడు. ప్రభువు మెచ్చుకోవటం అంటే ప్రభువు వెరీ గుడ్. ఎలా? యేసు ప్రభుల వారి విషయంలో అన్నారు, ఇతడు నా ప్రియమైన కుమారుడు. మోషే విషయం చెప్పాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదు విషయంలో చెప్పాడు, ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి కుమారుడు. ఇలా ఒక ఏలియా గురించి చెప్పాడు, నా కోసం రోషం కలిగినటువంటి బిడ్డడు అని. ఒక ఫీనెహాసు గురించి చెప్పాడు, నేను ఎలా ఆలోచిస్తానో నా కుమారుడైన ఫీనెహాసు కూడా అలాగే ఆలోచిస్తాడు అని చెప్పాడు. ఇలా కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇదిగో యేసుక్రీస్తు లాంటి మహానుభావుడికి శరీరము అనేటువంటి ఒక రూపమును అలంకరింప చేయటానికి పరిశుద్ధురాలైనటువంటి కన్యక, అంటే పరిశుద్ధురాలు అనేటువంటి కన్ఫర్మేషన్ దేవుడు మరియ విషయంలో చేసుకున్నాడు అనంటే మరియలో ఆ యోగ్యత ఉన్నది. రూతును మెచ్చుకున్నాడు, ఇంకెంతో మంది స్త్రీలను మెచ్చుకున్నాడు. అలా దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు ఇష్టపడాలి, దేవుడు చెప్పాలి, వారు అప్పుడు యోగ్యులు క్రైస్తవులుగా. అంతేగాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఈ ప్రమాణాలను పాటించకుండా నేను క్రైస్తవురాలను, నేను దేవుని బిడ్డను, నేను పరలోకానికి వెళతాను అని గనక నువ్వంటే సరి అయినటువంటి తర్ఫీదు లేక, అర్హత లేక, బోర్డు పెట్టుకొని డాక్టర్నని ప్రచారం చేసుకుంటారే వారిని మనం దొంగ డాక్టర్లు అని అంటాం. నిజంగా వారిలో ఆ అర్హత లేదు, ఆ తర్ఫీదు లేదు, ఆ ప్రాక్టీస్ లేదు, ఆ పట్టా లేదు, ఏమీ లేకుండా వాడేదో స్వార్థంతో నేను ఎంబీబీఎస్ చేశాను, ఈ కోర్సు చేశాను, ఆ కోర్సు చేశాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటట్టుగా ప్రచారం చేసుకుంటాడు. వాడెన్నటికైనా సరే డాక్టర్ అనబడుతాడే తప్ప డాక్టర్గా మాత్రము ఆ పాత్రను పోషించలేడు, దానికి న్యాయము చెయ్యలేడు. ఎస్, వాడి బండారం బయటపడిన నాడు కారాగారపు ఊచలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బండారం ఎవరు బయటపెడతారు? సంబంధిత యోగ్యులు కదా. అలాగే మేము క్రైస్తవులము అనేటువంటి విషయము, నేను క్రైస్తవురాలను, క్రైస్తవుడని అనేటువంటి విషయము దేవుడు చెప్పాలి. అంతవరదాకా పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చెప్తున్నాడు చూడండి. గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. అసలు విషయాన్ని ఎరగకుండా నువ్వు మురిసిపోతూ ఉంటే నిన్ను నీవే మోసం చేసుకున్నటువంటి వాడవైతావు, దానవైతావు. 3వ వచనంలో ఏమంటున్నాడు? ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడలా. వట్టేనట, పొట్ట తీలితే అక్షరం లేదు, వట్టేనట. అసలు ఆ సిమ్టమ్సే వాడిలో లేవు, వట్టేనట. అసలు వీడు క్రైస్తవుడు కాదో,
దయ్యపు స్వభావము కలిగినటువంటి వాడు, వాడు మూర్ఖుడు. వాడిలో పరిశుద్ధాత్మ ఉన్నది అని అనుకుంటున్నాం. నో నో నో, వాడిలో భ్రష్టాత్మ ఉన్నది. వాడు దొంగ, వేషధారి. దొంగ అపోస్తలును, దొంగ ప్రవక్తలను ఉన్నట్టుగానే దొంగ క్రైస్తవులు, నటించేటువంటి వారు, వేషధారులు, కపటము కలిగినటువంటి వారు. వారిలో క్రీస్తు లక్షణాలు లేవు, దయ్యపు లక్షణాలు ఉన్నాయి. బయటికి మాత్రమే వేషముతో భ్రమింపచేస్తున్నారు. ఏమండి, చక్కగా తెల్లటి చీర కట్టుకొని నుదుటన బొట్టు పెట్టకుండా, గాజులు వేసుకోకుండా, చేతిలో బైబుల్ పట్టుకొని అది గుండెలకు హత్తుకొని వయ్యారంగా నడిచిపోతూ ఉంటే, అమ్మో ఎంత ఎంత గొప్ప వినయము, ఎంత గొప్పగా క్రైస్తవ్యము చాటుచున్నది అని భావిస్తూ ఉంటారు. ఎంత గొప్ప భక్తులో అని భ్రమపడుతూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. అంటే తెల్ల చీర కట్టుకోవడం తప్పు అని నేను అనట్లా. నువ్వు బొట్టు పెట్టుకుంటావా పెట్టుకోవా అది నీ ఇష్టం. అందులో పెట్టుకున్నంత మాత్రాన, పెట్టుకోకపోయిన మాత్రాన దాంట్లో ఏమీ లేదు. అసలు మొత్తంగా చెప్పాలంటే వేషములో ఏమీ లేదు. నువ్వు ఏ వస్త్రం వేసుకుంటావో నీ ఇష్టం, నువ్వు ఏ మేకప్ చేసుకుంటావో నీ ఇష్టం. దానితో క్రైస్తవ్యానికి సంబంధము లేదు అని అంటున్నాను నేను. క్రైస్తవ్యము అనేటువంటిది హృదయానికి సంబంధించింది, హృదయ అలంకారమునకు సంబంధించింది, మనసులకు సంబంధించింది, నీ మాటలకు సంబంధించింది, నీ ఆలోచనలకు సంబంధించింది, నీ క్రియలకు సంబంధించింది. అది క్రైస్తవ్యం. అలా క్రీస్తును మనం సమాజానికి చాటగలగాలి క్రియారూపకంగా. అంతే తప్ప వేషంతో మేము క్రైస్తవులు, మేము క్రైస్తవులం అని తెలవాలంటే ఇట్లుండాలండి అని డిసైడ్ అవుతారు. ఎవరు చెప్పారు నీకు? అది నీవుగా డిసైడ్ అయినటువంటిది. ఇంటి మీద సిలువ ఉండాలి, గేటు, ఇంటి ముందు గేటుకు సిలువ ఉండాలి, ఇంట్లో ఫోటో ఉండాలి. ఇవి క్రైస్తవ్యానికి సింబాలిక కాదు. అలా మనం భ్రమపడుచున్నాం. క్రైస్తవ్యం అనేటువంటిది ఆ క్రీస్తు ప్రేమ కానివ్వండి, ఆ మృదుత్వం కానివ్వండి, ఆ సాధుతత్వం కానివ్వండి, ఆ తగ్గింపు కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనలో నుండి కనపరచగలిగితే మనం క్రీస్తును చూపెట్టినట్లు. క్రీస్తును మనం ఎప్పుడైతే చూపెట్టగలుగుతామో అప్పుడు మనం క్రైస్తవులము అయినట్లు. ఇది ఎవరు చెప్పాలి మనకు? ఎవరు చెప్పాలి? ఎదుటివారు, అబ్బా మీరు ఎంత గొప్పవారన్నా, ఎంత గొప్పవారక్క, అసలు ఇంత ప్రేమ, ఇంత ఓపిక మీకు ఎలా వచ్చిందక్క అంటే అప్పుడు నువ్వు అనగలగాలి. ఒక ఇంటర్వ్యూలో మదర్ తెరెసా అని అడుగుతారు, మీకు ఇలా ఈ సేవ చేయాలనేటువంటి ఈ భావన మీకు ఎక్కడ చిగురించింది, ఎలా పుట్టింది, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, ఇంకెవరున్నారండి, ద జీసస్ క్రైస్ట్ అని చెప్పింది ఆమె. గొప్ప మనస్సు. మన భారతదేశము, ప్రపంచమంతా కూడా ఆమెను మదర్ అన్నది. భారతదేశం భారత రత్న అనేటువంటి అవార్డు ఇచ్చింది. ఇది కదా సిమ్టమ్స్, ఇవి కదా చూపించాల్సినవి. గనుక ప్రియులారా, మనము వట్టి వారమై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఆ విధంగా ఉండకూడదు. ఇక అసలు క్రైస్తవ్యం యొక్క పీక్ స్టేజీ ఆనాడు ఎలా ఉండింది, నిజంగా ఈరోజు మనకు అది సాధ్యపడుతుందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. సాధ్యం కాలేదు అనంటే మనలో ఏదో లోపము ఉన్నది అని దాని అర్థం. ఏమండి, కైండ్ యువర్ ఫార్, ఏమండి, మీకు నోటీస్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీన్ని చాలా జాగ్రత్తగా
మనము గమనించగలగాలి, అన్వయించుకోగలగాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటాం కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ మేబీ మనందరికి బాగా తెలుసు. ఎంత తెలుసు అనేటువంటిది కాదు, ఎంతగా మనము దాన్ని స్వీకరించగలుగుతున్నాము అనేటువంటిది ముఖ్యం. ఇది అంతే కదా, ఏ విషయమైనా అంతే కదా. ఎంత తెలుసు అనేటువంటిది కాదు, ఎంత దాన్ని అమలు చేయగలుగుతున్నాము అనేటువంటిదే ముఖ్యం కదా. ఆ కోణంలో మనం ఆలోచించినట్లయితే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము ఎంత మార్పులో ఉన్నది, ఎంత మాదిరిలో ఉన్నది, ఎంత ఆచరణాత్మకంగా ఉన్నది అని కనుక మనం ఆలోచించినట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 42వ వచనములో నుండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో నుండి. వీరు అంటే మారినవారు, బాప్తిసం పొందినవారు, క్రీస్తును ధరించుకున్నవారు, ఒక మాటలో చెప్తే క్రైస్తవులు. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి. 5 గంటలకే వాక్యం అంటే నేను ఎంత లేదన్నా 4:40కే లేవాలి కదా. ఆ నిద్రలో నుండి లేవటం కష్టమైపోతున్నది. ఎలాగూ యూట్యూబ్లు ఉన్నాయి కదా, ఫేస్బుక్లు ఉన్నాయి కదా, ఎవరో ఒక లింకులు వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వినొచ్చులే అనుకుంటావు. అప్పుడు వినొచ్చులే అని చెప్పి సెల్ ఫోను ఓపెన్ చేయగానే వీటితో పాటు మరికొన్ని ఎన్నో సమాజపరమైనటువంటి లింకులు కూడా కనబడుతూ ఉంటాయి. అది కనబడగానే వాక్యానికి బదులుగా వాటిని ఓపెన్ చేస్తూ ఉంటాం. ఒక సెల్ ఫోన్ పట్టగానే నీ సమయం ఎలా వృధా అయిపోతుందో ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి. రెండవది, ఒక క్రమం. నేను ఏది పడితే అది వింటాను, ఎక్కడ కడితే అక్కడ, ఎలా పడితే అలా వింటాను అని అంటే కూడా నీకు ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ఆ వాక్యము నీ హృదయంలోనికి రాదు. ఇప్పుడు మనము గత్యంతరము లేక ఈ ఆన్లైన్లో ఈ రకంగా మనం పాఠాలు చెప్పుకుంటున్నామే తప్ప భౌతికంగా ముఖాముఖిగా ఉన్నంత ఇంపాక్ట్ ఆ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ఒక యూట్యూబ్లోనో ఒక ఫేస్బుక్లోనో ఉండదు. ఇదిగో చూడండి, ఇప్పుడే ఇలా ఉన్నప్పుడు ఈ వీడియోలో మనం ఉన్నప్పుడే, ఈ లైవ్లో మనం ఉన్నప్పుడే, సరే నెట్వర్క్ మూలంగా కొన్నిసార్లు వీడియో ఆఫ్ అయిపోతున్నది, దాన్ని గమనిస్తున్నాను నేను. కొన్నిసార్లు మనం వీడియో ఆఫ్ చేసి కొన్ని చిన్న చిన్న విషయాలను సర్దుకొని మళ్ళీ వీడియో ఆన్ చేస్తూ ఉంటాం చూడండి. ఆ చిన్న గ్యాప్లోనే నీ మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అది మిస్ అయిపోతావు, మిస్ అయిపోతావు. వీడియో ఆన్లో ఉన్నంతసేపు ఉన్నటువంటి అలర్ట్, అటెన్షన్ వీడియో ఆఫ్లో ఉన్నప్పుడు ఉండదు. మరి దీని ఎఫెక్టే ఇలా ఉన్నది అని అంటే, మరి ఇక ముఖాముఖిగా కూర్చున్నప్పుడు అసలు ఎటు కదలటానికి వీలుండదు. కదిలామంటే రమేష్ అని ఏమనుకుంటాడో, లేకుంటే చెప్పేటోళ్ళు ఎవరైనా, చెప్పేవారు ఎవరైనా, అమ్మ నేను అటు చూస్తున్నాను ఇటు చూస్తున్నాను అని చెప్పి అనుకుంటాడు. నో, ఎటు చూడదు, ఇటే వినాలి. ఈ అటెన్షన్ ఎక్కువవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పుచున్నది మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి ఒక ఫేస్ రీడింగ్ ఉంటుందే, అది వెరీ ఇంపార్టెంట్. అది వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా లేదా, అర్థం కాకపోతే దీన్ని ఇంకా ఎలా చెప్పాలి అనేటువంటిది అప్పటిదప్పుడుగా ఆ టీచర్ దాని లైన్ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
అలాగే ఓన్లీ వాయిస్ కాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా దాని భావం ఏంటి అనేటువంటిది టీచర్ వ్యక్తం చేస్తూ ఉంటాడు. టీచర్ ముఖం మనం చూడగలగాలి, హావభావాలు ఉంటాయే దానితో ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు, అది మనకు తెలియాలి. మీరు చాలాసార్లు గమనించండి, ఆడియో ఉన్నప్పుడు ఆడియోలో సరే ఆ వాయిస్లో కూడా ఆ హెచ్చు తగ్గులు దాని తీవ్రతను బట్టి కొంత దాని భావం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. కానీ వీడియో పెట్టుకుని విన్నప్పుడు ఉన్నంత ఎఫెక్ట్ ఆడియో పెట్టుకొని ఉన్నప్పుడు, అంటే ఎవరో కొంచెం బాగా డీప్ అనాలిసిస్ చేసేటువంటి వారికి మాత్రమే తప్ప మిగిలిన వారికి అంతగా అర్థం కాదు. ఇంకో ప్రమాదం కూడా ఉందండోయ్, వీడియో పెట్టుకొని విన్నప్పుడు ఆవిడ కానీ ఆమె కానీ, అంటే అయ్యగారు చెప్తారు, అమ్మగారు కూడా చెప్తారు కదా, చెప్పినప్పుడు కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, భలే ఉన్నాయే, గాగుల్స్ అబ్బా ఏం బ్రాండో చాలా బాగున్నాయే, శారీ ఏం శారీ అయి ఉంటుంది అక్క, ఎంత కాస్ట్ ఉండొచ్చు, నువ్వు పక్కన వాళ్ళని అడగకపోయినా సరే నీ మైండ్లో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటావు. అట్లా కూడా నువ్వు మోసపోయినట్టే. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం కూడా ఉంది, లేకుంటే లైవ్లో కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనిషి ఎలా ఉన్నాడు అనేది కాదు, ఏం ధరించుకున్నాడు అనేటువంటిది కాదు, ఏం చెబుతున్నాడు అనేటువంటిది ముఖ్యం, ఏం చెప్పుచున్నారు అనేటువంటిది ముఖ్యం. పిల్లరా, వీళ్ళు ఏం చేశారట చూడండి, ఎడతెగక ప్రార్థన చేయట ఎందును, సహవాసమందును, అంటే బోధ ఎందును, రొట్టె వెరుచుట ఎందును ఎడతెగక ఉండిరి. ఇంకా అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను అని చెప్పి కిందికి వెళితే 46వ వచనంలో మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి. ఇది ముందు సహవాసం అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ సహవాసం అనేసరికి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం. వేషధారులతోనా, నిజమైన యథార్థమైనటువంటి జీవితము కలిగినటువంటి వారితోనా, నేను ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాను, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆ సహవాసాన్ని చూసుకోవాలి, ఆ బోధన చూసుకోవాలి, ఆ ప్రార్థన చూసుకోవాలి. ఇక 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారికి ఉన్నదంతా కూడా ఒక దగ్గర పెట్టుకున్నారట. చర స్థిర ఆస్తులను, అంటే వారసత్వంగా వచ్చినటువంటివి, నువ్వు సంపాదించినటువంటివి, భూముల రూపంలో ఉన్నటువంటివి, ఉద్యోగ రూపంలో వస్తున్నటువంటి వీటన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టి వారి వారి అక్కర కొలది వారు పంచుకొనిరి అని అంటాడు. అంటే అవసరాలను బట్టి ఖర్చు చేశారు అని దాని అర్థం. ఇలాంటి పని మనం ఇప్పుడు చేయగలమా? 20 సంవత్సరాల నుండి నేను ఈ మాట చెప్తూ వస్తున్నాను. మొన్న ఒక సిస్టర్ అన్నారంట, రమేష్ అన్న ఇలా చెప్తున్నాడు గనకనే భయపడి ఎవరు రావటం లేదు చర్చికి అని. మనం చర్చికి వెళితే దేవుడు ఏమన్నా ఇస్తాడు అని వెళ్తామే తప్ప, మనము చర్చికి వెళ్ళి మనకు ఉన్నదంతా ఊడ్చి పెట్టాలి అని అంటే అది ఎలా? ఇలాంటి బోధ, ఇలాంటి విధానం కష్టము అని చెప్పి మానుకుంటున్నారట. చెరువు మీద అలిగితే ఎవరికి కష్టం అండి? మానుకుంటే నష్టపోయేది ఎవరు? నువ్వు మానుకుంటావు కదా అని భయపడి నేను చెప్పాల్సింది చెప్పకుండా ఉండాలా? ఇది న్యాయమా? నా వృత్తి ధర్మమా? దేవుడు మెచ్చుతాడా? కొన్ని దాచిపెట్టు, కొన్ని చెప్పుమని.
కాదు కదా. ఇది ఫ్యాక్ట్. తర్వాత నీ ఇష్టం. 4వ అధ్యాయం 32వ వచనము. 4వ అధ్యాయం 32వ వచనం నుండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు, వారికి కలిగి ఉన్నటువంటి దాంట్లో ఏది కూడా నాది అని అనుకోలేదట. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బాహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఆ అపోస్తలులు ఏం చేశారంటే, ఈ సహవాసములో ఉన్నటువంటి వారి యొక్క అవసరాలను బట్టి వారికి ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. భోజనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వస్త్రం కావచ్చు, గూడు కావచ్చు, ఇంకితరత్రమైనటువంటి అవన్నీ కూడా. ఏమండి, ఎవరి యొద్దకైతే తీసుకొచ్చి పెట్టారో వారు అంత నమ్మకంగా ఉన్నారు. తీసుకొచ్చేటువంటి వారు ఆ నమ్మకంతో తీసుకొచ్చి ఇచ్చారు. అంత గొప్ప విశాల దృక్పథము కలిగినటువంటి స్వచ్ఛమైన నికార్సైన క్రైస్తవ్యము, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము, 21వ శతాబ్దపు క్రైస్తవ్యము దాని దాపులో ఉన్నదా లేదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. సరే, క్రైస్తవ్యం అన్నట్టు సంగతి పక్క పెట్టండి. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, మేము ఎలా ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కనుక ప్రియులారా, వీటన్నిటితో ఎవరు క్రైస్తవులు అనంటే, మనం ప్రారంభంలో తెలుసుకున్నటువంటి, అంటే ఈ పాఠంలో ప్రారంభంలో మనం చదివినటువంటి వచనాలు, మనకు తెలియచేయబడినటువంటి వచనాలు, క్రీస్తు యేసును ధరించుకున్న వారు క్రైస్తవులు. క్రీస్తు యేసు నడుచుకున్నటువంటి వారు క్రైస్తవులు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు నడుచుకున్నటువంటి వారు క్రైస్తవులు. దానికి మిక్కిలిగా ఇక మనం ఏం చెప్పుకున్నా కూడా అది కేవలము వేషధారణ అవుతుంది. కేవలము మనముగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అలా ఉంటే కనుక మనల్ని మనమే మోసము చేసుకున్నటువంటి వారం అవుతాం. అలా మోసపోకూడదని మీరు నిజంగా ఇప్పుడు ఏమనుకుంటున్నారో యేసయ్య వచ్చినప్పుడు కూడా ఆయన నోట అదే వినగలగాలి. అంత ఖచ్చితమైనటువంటి కొలతతో మనం క్రైస్తవులముగా ఉండగలగాలి. అలా ఉండటానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తారని, దేవుని కృప మీ అందరికీ తోడై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ మాటల్ని ధ్యానించాం. ఏ మాట కూడా వ్యర్థం కాకుండా మీ పిల్లల హృదయాలలో మదిలో నాటండి. ఆ ప్రకారంగా జీవించగలిగేటువంటి కృపను, దయను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవులము అనేటువంటి ఆ సాక్ష్యం తండ్రి, ఆ ధ్రువపత్రం మీ ద్వారా పొందుకోవాలి అని మీ మనసారా కోరుకుంటున్నాం అయ్యా. అలాగున జీవించటానికి చేసేటువంటి ప్రయత్నంలో పరిశుద్ధాత్మిక సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీ పిల్లలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యములతో ఉన్నటువంటి వారికి తగిన స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి తగిన సమృద్ధిని దయచేయండి అయ్యా. ఈ దినపు పనులలో మీ పిల్లలు ఏ పనులలోనైతే ఉంటున్నారో తండ్రి, ఆ మంచి పనులలో మీరు తోడై ఉండి మంచి ఫలములను పొందుకోగలిగేటువంటి కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విన్న దాని ప్రకారంగా జీవించాలి. దేవుని చేత, యేసయ్య చేత మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఆ పిమ్మట ఆశీర్వాదానికి పాత్రలమే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై యుండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.